నమస్తే అండి అందరికీ. ఈరోజు టేస్టీగా త్వరగా అయ్యేటువంటి వంకాయ మామిడికాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కొన్ని వంకాయలు, ఇక్కడ నేను 1/2 కిలోకి తక్కువగా ఉన్నాయండి. ఇలా తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడుక్కున్న వంకాయల్ని చక్కగా ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి పెట్టుకోవాలి కాసేపు. తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక్క మామిడికాయ రెడీ చేసి పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె, లేదు మీరు నూనె ఎక్కువగా యూస్ చేసుకునే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మినపప్పు గింజలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేగించుకోవాలి. తరువాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కల్ని ఇందులో వేయాలి. ఈ ఎర్రగడ్డలు చక్కగా నెమ్మదిగా ఇలా వేగించుకుంటూ ఉండాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుంటే కొంచెము ఎర్రగడ్డలు బాగా టేస్ట్గా ఉంటాయి, త్వరగా కూడా వేగుతాయి అన్నమాట. తరువాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని కాసేపు కలిదిప్పుకొని తర్వాత కొద్దిగా కరివేపాకు ముక్కలు రెమ్మలు వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగానే ఈ వంకాయల్ని నీళ్ళల్లో వేసుకున్న వంకాయల్ని మనము బాండిలో ఇలా వేసే ముందుగా కట్ చేసి నీళ్ళల్లో ముక్కలు వేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డలు వేగే లోపల మనం వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయల్ని ముందుగా కట్ చేసుకోకూడదండి. వంకాయలు ముందుగా కట్ చేసుకుంటే కరుణెక్కుతాయి. అందుకని చెప్పి మనం వేసే ముందుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని చక్కగా ఈ ఆనియన్స్లో వేసుకొని ఇలా తిప్పుకొని కొద్దిగా కారం, 2 స్పూన్ల కారం, నేను ఇక్కడండి సాంబార్ కారం వేసుకున్నాను, అందుకని కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు మామూలుగా వేసుకునేటువంటి కారం వేసుకుంటే ఇంకా రెడ్డిష్గా కనపడుతుంది. కాసేపు దీన్ని ఇలాగే నెమ్మదిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఈ కూర లేని పెళ్ళి అంటూ ఇంకేదన్నా ఫంక్షన్ అంటూ ఉండదండి. వంకాయ మామిడికాయ కూర అంటే కంపల్సరీ ప్రతి ఫంక్షన్లో ఉండాల్సిందేనండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం మొత్తం కూడాను ఈ ఒక్క కూరతో కలుపుకొని తినేసేయచ్చండి. ఎవరైనా కూడాను వంకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి వంకాయ అంటే ఇష్టమే అనమాట. మామూలుగా మనకి కూరగాయల్లో రారాజు అంటే వంకాయ, అందుకని చెప్పి వంకాయని ఇష్టపడని వాళ్ళు ఉండరనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వంకాయలో. కాబట్టి ఇలా చేసుకొని ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఒక్క కూరతో అయినా కూడా అన్నం మొత్తానికి సరిపోతుందండి. చిన్న మామిడికాయ తీసుకున్నానండి. బాగా పుల్లగా ఉండే మామిడికాయ అయితే వంకాయ మామిడికాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మామిడికాయ ఇది బాగుందండి. ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా తిప్పేసుకొని 1 గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక కలిపెట్టేసుకొని మూత పెట్టేసేయాలి. ఇంతేనండి. ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు చూసుకోండి, 1-2 సార్లు కలిపుకునేసి మధ్యలో కొంచెం గమనించుకుంటూ ఈ పులుసు ఇలా దగ్గరికి వచ్చేసిందంటే మనకి పులుసుగా అనిపించకపోయినా ఆ కూరతో కొంచెం అన్నం కలిసినా కూడాను ఎక్కువ రైస్లోకి ఈ కర్రీ కలుస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. నోట్లో నీళ్లు ఊరుతాయి. వంకాయ మామిడికాయ కూర అంటే నోట్లో నీళ్లు ఊరని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ప్రతి పెళ్ళిళ్ళల్లో కంపల్సరీ ఇది పెడతారండి. ఎందుకంటే మన కూరగాయల్లో రారాజు కదండి వంకాయ, ఆయన లేకపోతే ఎట్లాగా. అందుకని మనం ఎక్కడికన్నా త్వరగా బయట వెళ్ళాలనుకోండి, ఈ కర్రీ ఏం లేదండి, ఇలా తిరగమాత వేసేసి స్టవ్ మీద పెట్టామంటే దాని పని అది చేస్తూ ఉంటుంది. అది ఉడికిపోతుంది. ఈలోగా మనం ఎక్కడికైనా పోవడానికి రెడీ అయిపోవచ్చు అనమాట. ఈలోగా మనం ఒకసారి గమనించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా అయ్యేటువంటి టేస్టీగా అయ్యేటువంటి కర్రీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి.